మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దాడులను అరికట్టాలి. దాడులను అరికట్టాలి. ఒక రక్షణ కల్పించండి మహాప్రభుని అడుక్కునే పరిస్థితి వచ్చింది. బతకడమే చాలా దుర్భరంగా బతకాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం దాపురించాయి. సరే మాకు కనీసం కూడు కల్పించండి మహాప్రభు అంటూ ప్రభుత్వాలు వేడుకుంటున్నాం. సమాజంలో ఏదైనా సమస్య వస్తే అది పత్రిక మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ పత్రిక మీడియా ద్వారా ఆ సమస్య సాల్వ్ అవుతుంది. సో అటువంటి సమాజంలో జర్నలిస్టులు అనేవారు చాలా కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. నిరంతరం కూడా వాళ్ళు విధి నిర్వహణలో ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా జర్నలిస్టులు ముందుకు వెళ్తుంటారు. అటువంటి జర్నలిస్టులకే సమస్యలు ఉంటే ఎవరితో చెప్పుకుంటారు? సో ఈ రోజు జర్నలిస్టులకి ఎప్పటి నుంచో కూడా గత కొన్నేళ్ల నుంచి సమస్యలుగానే మిగిలే తప్పితే పరిష్కారం దిశగా అయితే ముందుకు వెళ్ళలేదు. ప్రభుత్వాలు మారుతున్నా కూడా సమస్యను ఎవరు పట్టించుకునే నాదు లేదు. అయితే ఈ రోజు పూర్తి స్థాయిలో వివిధ జర్నలిస్టుకి సంబంధించిన సంఘాలన్నీ కూడా విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపడుతున్నాయి, నిరసన చేపడుతున్నారు. అసలు ఏంటి వారి సమస్యలు ఏంటి, వారు ఏ విధంగా వారి సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఈ నిరసన చేపట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈ రోజు చూసుకుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు వివిధ వర్గాలకు సంబంధించిన అంశాలు చర్చిస్తున్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు అయింది. అలాగే ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రభుత్వం కొన్ని హామీలు జర్నలిస్టులకు చేయడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, అలాగే గతంలో కొన్ని రాష్ట్రాల్లో ఏదైతే అమలు చేస్తున్నారో ఆ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అటాక్స్ ఏదైతే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కూడా నివారిస్తామని కూడా అప్పుడున్న ప్రభుత్వంలో జరిగిన అంశాలను కూడా ప్రస్తావించి ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గాని హామీలు ఇవ్వడం జరిగింది. అయితే 10 నెలలు అయినప్పుడు కూడా ఈ రోజు ఏపీ అసెంబ్లీలో వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలను చర్చిస్తున్నారు కానీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను మాత్రం చర్చించడం లేదు. ఆ దశలోనే ఈ రోజు మన విశాఖపట్నంలో చూస్తే అన్ని జర్నలిస్టుల సంఘాలు కూడా ఒకటే అంశం ప్రస్తావించడం జరిగింది. పేదలకు అర్హులకు ఏ రకంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారో ఆ రకంగానే ఎన్నికల హామీలు ఇచ్చిన మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని కూడా కోరడం జరిగింది. ఆ క్రమంలోనే మేమందరం కూడా ఈరోజు మా అభ్యర్థులను కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చెప్పండి పరశురామ్ గారు, ఇప్పుడు గత హౌస్ సైట్ ఏదైనా గత ప్రభుత్వం నుంచి కూడా అదే నిరంతర ప్రక్రియలా వస్తూనే ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి హౌస్ సైట్ కేటాయించిన సందర్భాలు లేవు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి డే 1 నుంచి ఎండింగ్ వరకు కూడా మాయమాటలు చెప్పుకుంటూ వచ్చారు, అమలు చేయలేకపోయారు. నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చాము, హామీ నెరవేర్చాలి. ఏ ప్రభుత్వం కూడా హామీ నెరవేర్చట్లేదు, మేము వచ్చిన తర్వాత నెరవేర్చాలని ఒక సిద్ధశుద్ధి ఉండాలి. అది లేకపోవడం ఈరోజు చాలా బాధాకరం. రెండోది, ఈ రోజు జర్నలిస్ట్ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా జర్నలిస్ట్ సమస్యల మీద చర్చ జరగకపోవడం నిజంగా బాధ కలుగుతుంది. ఎందుకని ఈ రోజు జర్నలిస్టులు ఈ రోజు ఎంతో కష్టపడి ప్రభుత్వం నిలబెట్టే భాగంలో ఎంతో కష్టపడిన విషయాన్ని కూడా మర్చిపోయారు. మా మా అభ్యర్థన ఒకటే, ఇప్పటికైనా 10 నెలలు గడుస్తుంది, ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు ఇళ్ల స్థలాలు 4 సెంట్లు ఇస్తారని మీరే చెప్పారు, మీరే వాగ్దానం చేశారు. అంటే పదవిలో లేనప్పుడు వాగ్దానాలు ఇస్తారు, పదవిలో వచ్చిన తర్వాత మర్చిపోతారని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా గత ప్రభుత్వంలా కాకుండా మీరైనా సిద్ధశుద్ధితో జర్నలిస్టుల హామీలన్నీ నెరవేర్చాలి, పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్ రూపాయలు కల్పించాలి. దాడులు జరుగుతున్నాయి విపరీతంగా, ఆ దాడులకి ఒక కమిటీ వేయాలి. ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి? అవినీతి బయట తెస్తే దాడులు చేస్తారా? నిజంగా సిగ్గుపడుతున్నాం. మేము జర్నలిస్టులుగా చెప్పుకోవడం కూడా సిగ్గుపడుతున్నాం. మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి మహాప్రభుని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం రక్షణ కల్పించి జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాం. కొన్ని ఏళ్ల నుంచి కూడా మీరు జర్నలిజంలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఒక హౌస్ సైట్ కానీ, ఒక పెన్షన్ స్కీమ్ కానీ కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పటికీ జర్నలిస్టులకు ముందు చేయి చూపెడతాం. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? దీనిపైన ఏ విధంగా మీరు స్పందిస్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా అనేది ఒక ప్రముఖమైన రంగంగా ఉంది, 4th ఎస్టేట్ గా. ఆ విషయం అందరికీ తెలిసిందే. 4వ మూల స్తంభంగా ఉన్నటువంటి మీడియాకి వెన్నుముకగా జర్నలిస్టులు ఉన్నారు. కానీ వాళ్ళ జీవితాలనే దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయనే విషయం మనందరికీ తెలిసిందే. అనేక ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితులు ఏమి మారడం లేదు. గత ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వం దృష్టికి కూడా పదే మన సమస్యలు తీసుకుని వెళ్ళడం జరిగింది. జర్నలిస్ట్ సంఘాల నాయకులుగా వారు హామీలు అయితే ఇస్తున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరుస్తున్నారనే విషయం పదే మనకు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ఒక హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే గనక జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు
4 సెంట్ల ఉచితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో 10 నుంచి 15,000 వరకు కూడా పెన్షన్ సదుపాయం అమల్లో ఉంది. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు నివారణ కోసం గత 10 ఏళ్ల కిందట హైపర్ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం వేసేది గతంలో. దాంట్లో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా ఉండేవారు. ఈ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నివారణకి అలాంటి కమిటీలు మరొకసారి పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో 150 కోట్లు కేటాయించాలని, అసెంబ్లీలో జర్నలిస్టు యొక్క సమస్యలు చర్చించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాలు మారుతున్నా కూడా ప్రజలు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు, జర్నలిస్ట్ గానే మిగిలిపోతున్నారు తప్పితే జర్నలిస్ట్ సమస్యల పట్ల ఏ ప్రభుత్వం కూడా స్పందించడం కాపాడాలి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే ప్రస్తుతం చెప్పాలి అనుకుంటే జర్నలిస్ట్ జీవితాలు ఈరోజు పేరు గొప్ప ఊరు దెప్పాలా తయారైంది. పేరుకు జర్నలిస్టు 4th ఎస్టేట్, కానీ బతుకులు మాత్రం చాలా దుర్భరంగా గడుస్తుంది. ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు పెరిగాయి, జర్నలిస్టులకు కనీస వేతనాలు అమలు అవ్వట్లేదు, జర్నలిస్టులకి భద్రత ఉండట్లేదు, కనీసం ఉద్యోగ భద్రత ఉండట్లేదు, ఉపాధి కరువు అవుతుంది. అసలు బతకడమే చాలా దుర్భరంగా బతకాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం దాపురించాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితులు ఒక్కటొక్కటిగా అలా పెరుగుతూ వస్తున్నాయి తప్పిస్తే దీనికి పరిష్కార మార్గం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఈ రోజుకైనా సరే జర్నలిస్టులు ఐక్యంగా, జర్నలిస్టు సంఘాలు ఈరోజు ఐక్యంగా ఒక పోరాటానికి శ్రీకారం చుట్టింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు జర్నలిస్టులకు అంటే మేమేమి గొంతమ్మ కోరికలు కోరటం లేదు, కనీసం అంటే మన రాజ్యాంగ పరంగా కనీస పౌరుడికి ఉండడానికి గూడు అనేది కనీస హక్కు. ఆ హక్కును జర్నలిస్ట్ అంటే సామాన్య పౌరుడిగా అయినా గుర్తించినా మాకు ఆ హక్కు కల్పించాలి, గూడు కల్పించాలి. అలాగే జర్నలిస్ట్ అంటే మెట్టు ఎక్కువ ఉన్నాము, సమాజ సమస్యలపై పోరాడుతున్నాము అని ఆ దృక్పథంతోనైనా సరే మాకు కనీసం గూడు కల్పించండి మహాప్రభు అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వాల్లో స్పందన రావటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాల తీరులో మార్పు రావాలి. జర్నలిస్టులని గుర్తించి జర్నలిస్టులపై దాడులు నివారణకు కమిటీలు ఏర్పాటు చేయాలి. అలాగే జర్నలిస్టులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ రాయితీలు కల్పించాలి. అలాగే జర్నలిస్టులకు కనీస గూడు అంటే 4 సెంట్ల భూమి కనీసం ఇల్లు కట్టుకునే విధంగా మాకు ఇవ్వాలని జర్నలిస్టుల ఐక్య సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం ఏదైతే ఉందో ప్రజలకి ప్రభుత్వానికి జర్నలిస్ట్ వారధిగా ఉంటారు. ప్రభుత్వం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా జర్నలిస్ట్ ద్వారానే, మీడియా ఛానల్ ద్వారానే చెప్పడం జరుగుతుంది. సో అటువంటి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి జర్నలిస్ట్ కి ఈరోజు సమస్యలు ఉన్నాయి. ఇప్పటి నుంచో కూడా గత కొన్నేళ్లుగా సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే కూడా మా ప్రధాన డిమాండ్లు అంటూ మా డిమాండ్లు కాదు, మా కోరికలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మాకు ఈ రోజు 4 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే మాకు పెన్షన్ స్కీములు ఏర్పాటు చేయాలి. అదే జర్నలిస్టుల మీద దాడి జరిగితే పట్టించుకునే నాదులు లేడు, మాకు హై పవర్ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు అన్ని కూడా ఈరోజు వైజాగ్ లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా అందరూ కూడా ఒక్కటే ఈ రోజు మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ కూడా నిరసన చేపట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి గత ఏళ్లుగా మిగిలిపోయినటువంటి సమస్యలను కొంత పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తారని సాటి జర్నలిస్ట్ గా నేను కూడా ఆశిస్తున్నాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చంద్ర, సుమన్ టీవీ, విశాఖపట్నం.